ఊరి చివర ఉన్న ఒక పాత మట్టి ఇల్లు, కూలిపోయే స్థితిలో ఉన్న తాటాకు కప్పు. రాత్రివేళ రాజమ్మ నడుము నొప్పితో మంచం మీద పడుకునుంటుంది. అమ్మా, ఇదిగో గంజి కాచాను, కొంచెం తాగు అమ్మా. పొద్దుట్నుంచి కడుపులో చుక్కనీరు కూడా లేదు కదా. ఈ వేడి గంజి తాగితే ఒంటికి కాస్త శక్తి వస్తుంది. వద్దురా నాయనా, ఈ గంజి నా గొంతులో దిగడం లేదు. నీ ముఖం చూడు ఎలా వాడిపోయిందో. వయసొచ్చిన కొడుకు, నీకు కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాను. నా ప్రాణం ఎందుకు ఇంకా బతికుందో అర్థం కావడం లేదు. అలా అనకమ్మా, నువ్వు నాకుంటే చాలు. నాకదే 10,000 వరహాలతో సమానం. నాన్న పోయాక నన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశావు. ఇప్పుడు మనకు కష్టాలుండొచ్చు, కానీ ఇవే ఎప్పటికీ ఉండిపోవు కదా. కష్టాల గురించి కాదురా నా బాధ. నీ నాన్న చనిపోయే ముందు ఆ భూషయ్య దగ్గర మన ఇల్లు తాకట్టు పెట్టి అప్పు చేశారు. ఆ అప్పు తీర్చడానికి రేపే ఆఖరి రోజు అంట. రేపు ఉదయమే భూషయ్య మనుషులతో ఇక్కడికి వస్తాడు. ఈ ఇల్లు లాక్కుంటే మనం ఎక్కడికి పోవాలిరా? నువ్వస్సలు దిగులు పడకమ్మా. ఈ మట్టి ఇల్లు కేవలం గోడలు కాదు, నీ మంగళసూత్రం సాక్షిగా నాన్న నిన్ను పిలుచుకొచ్చిన చోటు. నా ప్రాణం పోయినా మన ఇంటిని ఆ భూషయ్య చేతికి చిక్కనివ్వను. కానీ అంత పెద్ద మొత్తంలో పైసలు తెచ్చే దారి ఎక్కడుందిరా? ఊళ్ళో జనమంతా నిన్ను చేతకానివాడివని, పనికిరానివాడివని నవ్వుతున్నారు కదా. నవ్వేవాళ్లను నవ్వనివ్వమ్మా. నీ ప్రేమ, నీ నమ్మకమే నా బలం. రేపుదయం భూషయ్య ఇక్కడికి వచ్చేసరికి నేను ఒక ఉపాయంతో సిద్ధంగా ఉంటాను. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. మరుసటి రోజు ఉదయం శివ ఇంటి ముంగిట భూషయ్య చేతిలో అప్పు పత్రాలు పట్టుకుని అరుగుమీద కర్రతో కొడుతూ నిలబడతాడు. రాజమ్మ భయంతో శివ వెనక దాక్కుంటుంది. రేయ్ శివా, తెల్లారింది, అప్పు తీర్చే సమయం దాటిపోతోంది. నీ నాన్న చేసిన అప్పు పైసలతో కలిపి 100 వరహాలైంది. ఆ పైసలు ఇస్తావా లేదా ఈ ఇల్లు ఖాళీ చేసి రోడ్డున పడతావా? దండాలండి భూషయ్య గారు. నాన్న అప్పు చేసింది నిజమే, దానికి మేము బాధ్యులమే. కాని ఒక్కరోజు సమయం ఇవ్వండి. నేను ఎలాగోలా కష్టపడి మీ పైసలన్నీ తీర్చేస్తాను. ఒక్కరోజా? నీ మొహానికి ఒక్క రోజులో 100 వరహాలు తెచ్చే తెలివి ఉందా? ఊళ్ళో అందరూ నిన్ను ఒట్టి పనికిరానివాడు అంటుంటే నువ్వు నా అప్పు తీరుస్తావా? అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించలేవు. అయ్యా భూషయ్య గారు, నా కొడుకుని ఏమనకండి. వాడు రాత్రి పగలు కష్టపడుతున్నాడు. ఈ ఒక్క ఇల్లు తప్ప మాకు మరే ఆసరా లేదు. దయచేసి మమ్మల్ని వీధిన పడేయకండి. ఏవమ్మా రాజమ్మ, మాటలతో కడుపు నిండుతుందా? నా పైసలు నాకు ముఖ్యం. ఈ సాయంత్రంలోపు 100 వరహాలు నా చేతిలో పడాలి. లేదంటే మీ సామాన్లు అన్నీ బయటపడేసి ఈ ఇంటికి నా తాళం వేస్తాను. ఇది నా ఆఖరి మాట. సరే భూషయ్య గారు, మీ సవాలును నేను స్వీకరిస్తున్నాను. ఈరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపు మీ 100 వరహాలు మీ ముఖాన కొడతాను. అప్పటి వరకు నా ఇంటి గడప దాటి లోపలికి అడుగు పెట్టకండి. చూద్దాంరా, నీ పొగరు ఎన్నాళ్లుంటుందో. సాయంత్రం వస్తాను, జాగ్రత్త అని అంటాడు. అలా ఇల్లు లోపల రాజమ్మ ఏడుస్తుంటుంది. శివ నిశ్శబ్దంగా కూర్చుని ఆలోచిస్తుంటాడు. శివా, ఏం చేద్దాంరా? కొన్ని గంటల్లో సాయంత్రం అయిపోతుంది. మన దగ్గర చిల్లిగవ్వలేదు. నువ్వు భూషయ్యతో అంత పెద్ద మాట ఎలా అన్నావు నాయనా? దిగులు పడకమ్మా, నాకొక అద్భుతమైన ఉపాయం తోచింది. మన ఊరు పక్కన ఉన్న చెరువులో దొరికే ఎర్రటి బంకమట్టి చాలా గట్టిది. ఆ మట్టితో కూజాలు, ప్రమిదలు, పాత్రలు చేస్తే పక్క ఊరి సంతలో వాటికి చాలా మంచి ధర పలుకుతుంది. కానీ నాయనా, పాత్రలు చేయడానికి చక్రం కావాలి కదా. మన దగ్గర ఆ వస్తువులేవీ లేవు కదా. అంత త్వరగా పాత్రలు చేయటం ఎలా సాధ్యం? చక్రం లేకపోతే నేమమ్మా, నా చేతులే నా చక్రం. మట్టిని చేత్తోనే అచ్చుపోసి అందమైన దేవతా విగ్రహాలు, వంటపాత్రలు చేస్తాను.
నువ్వు ఆ పొయ్యిలో ఉన్న కట్టెల బూడిదను ఎండిపోయిన రంగు ఆకులను తీసుకురా. వాటితో విగ్రహాలకు రంగులు అద్దుదాం. నువ్వు అంతగా చెప్తుంటే నా మనసుకు కొంచెం ధైర్యం కలుగుతోందిరా. ఇదిగో, నేనిప్పుడే వెళ్ళి ఆ బూడిదను ఆకులను సేకరిస్తాను. నువ్వు మట్టిని సిద్ధం చెయ్యి. అలాగే అమ్మా. అమ్మ ప్రేమ తోడుంటే మట్టి కూడా బంగారమవుతుంది. ఈరోజు నా శ్రమ ఏంటో ఈ ఊరికి చూపిస్తాను అని అంటాడు. ఎండ మండుతోంది. శివ చెమటలు కక్కుతూ బంకమట్టిని చేతులతో గట్టిగా కలుపుతుంటాడు. రాజమ్మ ఆకుల నుంచి తీసిన రంగు ద్రవాన్ని అందిస్తుంది. అమ్మా, ఈ మట్టి చూడు ఎంత నునుపుగా ఉందో. దీంతో చేసే ప్రతి పాత్ర ఎంతో గట్టిగా ఉంటుంది. నేను చేత్తోనే 5 పెద్ద విగ్రహాలు, 50 చిన్న ప్రమిదలు తయారు చేశాను. వీటిని పొయ్యి మంటలో కాల్చి గట్టిగా చేయాలి. నాయనా శివ, నీ చేతులు చూడు ఎంత కందిపోయాయో. నా కోసం ఎంత కష్టపడుతున్నావురా. నిన్ను పనికిరానివాడు అన్న ఊరి జనం నీ శ్రమను చూస్తే ముక్కున వేలేసుకుంటారు. నా కష్టం ముఖ్యం కాదమ్మా, మన ఇల్లు ముఖ్యం. ఇదిగో, ఈ విగ్రహాలు కాలిపోయాయి. ఇప్పుడు వీటిపై ఈ నల్లటి బూడిదతో, ఎర్రటి ఆకుల రంగులతో కళ్ళు, ముక్కు తీర్చిదిద్దుతాను. చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. నిజంగానేరా, మట్టి విగ్రహాలు మాట్లాడేలా ఉన్నాయి. ఈ విగ్రహాలను తీసుకుని నువ్వు వెంటనే పక్క ఊరి సంతకు బయలుదేరు. అక్కడ జమీందారు గారి మనుషులు ఉంటారు. వాళ్లకు ఇవి బాగా నచ్చుతాయి. అలాగే అమ్మా. నేను ఇప్పుడే ఈ పాత్రలన్నీ సంచిలో సర్దుకుని వెళ్తాను. సూర్యుడు అస్తమించేలోపు 100 వరహాలతో తిరిగి వస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు. భూషయ్య వస్తే భయపడుకో. పక్క ఊరి పెద్ద సంత. జనం చాలామందున్నారు. శివ ఒక చెట్టు కింద తన మట్టి పాత్రలు, విగ్రహాలు పరిచి గట్టిగా పిలుస్తుంటాడు. అటుగా జమీందారు గారి ప్రధాన అధికారి నడుచుకుంటూ వస్తాడు. రండయ్యా, రండి. చేత్తో చేసిన స్వచ్ఛమైన మట్టి పాత్రలు, దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఈ పాత్రల్లో వండిన అన్నం అమృతంలా ఉంటుంది. విగ్రహాలు మీ ఇంటికి లక్ష్మీదేవిని తెస్తాయి. ఏ కుర్రాడా, ఈ విగ్రహాలు చాలా వింతగా, అందంగా ఉన్నాయి. ఏ చక్రం వాడకుండా కేవలం చేత్తోనే చేశావా? వీటికి రంగులు కూడా చాలా సహజంగా ఉన్నాయి. అవునయ్యా, మా ఊరి చెరువు మట్టితో, మా అమ్మ ఇచ్చిన ప్రేమతో చేసిన విగ్రహాలు ఇవి. వీటిని మీ ఇంట్లో పెడితే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి. నాకివి చాలా బాగా నచ్చాయి. మా జమీందారు గారి కోటలో ఈరోజు రాత్రి పెద్ద పూజ ఉంది. అందుకోసం ఈ 5 పెద్ద విగ్రహాలు, 50 ప్రమిదలు నేనే కొనేస్తాను. వీటికి ఎంత ధర ఇవ్వాలో చెప్పు. అయ్యా, నా చేతి వృత్తికి మీరిచ్చే గౌరవమే ముఖ్యం. కాని నా ఇల్లు ఆపదలో ఉంది. నాకు 100 వరహాలిస్తే ఈ పాత్రలన్నీ మీకే ఇచ్చేస్తాను. నీ తెలివి, నీ నైపుణ్యానికి 100 వరహాలు చాలా తక్కువరా. ఇదిగో, ఈ సంచిలో 150 వరహాలున్నాయి. వీటిని ఉంచుకో. నీలాంటి ప్రతిభగల యువకుడిని నేను ఎక్కడా చూడలేదు. నా తల్లి నమ్మకం ఈరోజు గెలిచింది. నేను వెంటనే మా ఊరికి వెళ్ళాలి అని అక్కడ నుండి అడవి బాటలో ఊరివైపు నడుస్తూ ఉంటాడు. శివ చేతిలో వరహాల సంచి పట్టుకుని ఊపిరి పీల్చుకోకుండా వెళ్తుంటాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. భూషయ్య నా ఇంటి దగ్గరికి చేరుకుని ఉంటాడు. నేను త్వరగా వెళ్ళాలి. నా తల్లిని ఆ దుర్మార్గుడు అవమానించకముందే నేనక్కడుండాలి అని అనుకుంటూ శివ కాళ్లకు రాళ్లు తగిలి, దెబ్బలు తగిలినా లెక్క చేయకుండా వేగంగా అడుగులు వేస్తాడు. అమ్మా, మీ కొడుకు వస్తున్నాడు. మన ఇంటి గడపను ఆ భూషయ్య ముట్టుకోలేడు. నా శ్రమ వృధా పోదు. శివ ఇంటి ముంగిట. సాయంత్రమైంది. భూషయ్య తన 2 మనుషులతో కలిసి వస్తాడు. రాజమ్మ గుమ్మంలో అడ్డంగా నిలబడి ఏడుస్తూ ఉంటుంది. ఏవమ్మా రాజమ్మ, సూర్యుడు మునిగిపోతున్నాడు. నీ కొడుకు జాడలేదు. వాడు ఒట్టి చేతకానివాడు, పారిపోయి ఉంటాడు. మర్యాదగా ఇల్లు ఖాళీ చెయ్యి. రేయ్, లోపలికి వెళ్ళి ఆ సామాన్లన్నీ బయటపడేయండిరా. వద్దయ్యా, వద్దు. నా కొడుకు వస్తాడు. వాడు అబద్ధం చెప్పేవాడు కాదు. నన్ను నమ్మండి. ఇంకొక ఘడియ సమయం ఇవ్వండి.
సమయం అయిపోయింది రాజమ్మ. నీ కొడుకు మాటలు నమ్మి నేను మోసపోను. ఈ మట్టి ఇల్లు ఇకపై నాది. సామాన్లు బయటపడేయండి. భూషయ్య మనుషులు రాజమ్మను పక్కకు నెట్టబోతుండగా హఠాత్తుగా శివ అక్కడికి చేరుకుంటాడు. అదే ఇంటి ముంగిట. ఊరి జనమంతా అక్కడ గుమిగూడి చూస్తుంటారు. శివ రాజమ్మను పట్టుకుని ఓదారుస్తాడు. ఆగండి. నా తల్లి ఒంటిపై చెయ్యి పడితే మీ ఎముకలు విరిగిపోతాయి. జాగ్రత్త. భూషయ్య గారు, సూర్యుడు ఇంకా పూర్తిగా అస్తమించలేదు. అప్పుడే నా ఇంటిపై పడుతున్నావా? ఓహో, వచ్చావా శివ? మరి పైసలెక్కడ్రా? ఒట్టి చేతులతో వస్తే ఇల్లు దక్కదు. ఇగో చూడు, ఇందులో 150 వరహాలున్నాయి. నీ అప్పు 100 వరహాలు తీసుకో. మిగిలిన 50 వరహాలు నీ కపట బుద్ధికి కానుకగా ఉంచుకో. ఇంత డబ్బు ఒక్కరోజులో ఎలా తెచ్చావురా? నువ్వు ఎక్కడైనా దొంగతనం చేశావా? దొంగతనం చేయటం నీ అలవాటు భూషయ్య గారు. పేదవాళ్లెల్లని లాక్కోవటం నీ నైజం. నేను నా శ్రమను మన ఊరు మట్టిని నమ్ముకుని సంపాదించాను. పత్రాలిటిచ్చి నా ఇల్లు వదిలి ఇప్పుడే వెళ్ళిపో. ఊరి జనం శివ తెలివిని, శ్రమను చూసి ఆశ్చర్యపోతారు. భూషయ్య పత్రాలిచ్చేసి అవమానంతో తలదించుకుని వెళ్ళిపోతాడు. శివా, నిన్ను ఇన్నాళ్ళు మేం పనికిరానివాడివని తప్పుగా అనుకున్నాం నాయనా. కానీ నీ తల్లిపై నీకున్న ప్రేమ, నీ తెలివితేటలు ఈరోజు ఒక అద్భుతాన్ని చేశాయి. నీ శ్రమ ముందు ఆ ధనవంతుడు కూడా తలవంచక తప్పలేదు. అవును శివ, మమ్మల్ని క్షమించు. నువ్వు నిజంగానే ఈ ఊరికి ఆదర్శంగా నిలిచావు. నా కొడుకు, నా నమ్మకాన్ని నిలబెట్టావు. నాన్న ఆత్మ ఈరోజు శాంతిస్తుంది నాయనా అని అంటుంది. శివ ఊరి జనం వైపు తిరిగి గంభీరంగా మాట్లాడతాడు. పెద్దలారా, గ్రామ ప్రజలారా, వినండి. ఈరోజు నేను కాపాడింది కేవలం 4 మట్టి గోడలున్న ఈ చిన్న ఇంటిని మాత్రమే కాదు, నా కన్నతల్లి గౌరవాన్ని. ఈ ఇల్లు కూలిపోయినా నేను మళ్ళీ కట్టుకోగలను. కానీ నా తల్లి కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్కపడినా నేను తట్టుకోలేను. ఈ ఇల్లు కాదు, నా తల్లి గౌరవమే నా ప్రాణం. గొప్ప మాట అన్నావు శివా. కన్నతల్లిని పూజించేవాడు ఎప్పటికీ చెడిపోడు అని నువ్వు నిరూపించావు. కొన్ని నెలల తర్వాత అదే ఇల్లు ఇప్పుడు చాలా అందంగా, రంగులతో ముస్తాబై ఉంటుంది. ఇల్లు చుట్టూ ఎన్నో మట్టి పాత్రలు, విగ్రహాలు సిద్ధంగా ఉంటాయి. శివ, రాజమ్మ ఆనందంగా కూర్చునుంటారు. శివ, ఇప్పుడు చుట్టుపక్కల 5 గ్రామాల నుంచి జనం మన ఇంటికి వచ్చి మట్టి పాత్రలు కొనుక్కుంటున్నారు కదా. నీ చేతి వృత్తి ఈరోజు మనకు గొప్ప ఉపాధిని ఇచ్చింది నాయనా. అవునమ్మా, శ్రమను నమ్ముకుంటే ఎవరూ ఆకలితో అలమటించరు. వీటన్నింటికీ కారణం నీవు నాపై చూపిన తల్లి ప్రేమ, నమ్మకమే అని అంటాడు. అలా సూర్యుడు పల్లెటూరిపై తన వెలుగులు పంచుతున్నాడు. శివ, లక్ష్మీదేవి మన ఇంట్లోనే కొలువై ఉన్నట్టుందిరా. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. తప్పకుండా అమ్మా. నీ నీడ ఉన్నంతకాలం ఈ ఇల్లు ఆనందాల నిలయంగానే ఉంటుంది. అమ్మ, కొడుకు ఇద్దరూ చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.